క్లిక్ ఈవెంట్ లో వర్క్ అవుతుంది. ఎన్జీ క్లిక్ డైరెక్టివ్ అండ్ ఎన్జీ డబుల్ క్లిక్ డైరెక్టివ్ వచ్చేసి మనం బటన్ డబుల్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ అంటే కంట్రోలర్ లో మనం డిఫైన్ చేసిన ఈ ఫంక్షన్ అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. సో జస్ట్ ఇదేమో సింగిల్ క్లిక్ ఈవెంట్, ఇదేమో డబుల్ క్లిక్ ఈవెంట్, అంతే. రెండిటికి ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడేమో ఓన్లీ ఎన్జీ క్లిక్ అనే డైరెక్ట్ యూజ్ చేస్తాము బటన్ కి. ఇక్కడేమో ఎన్జీ డిబిఎల్ క్లిక్ డైరెక్ట్ యూజ్ చేస్తాము. సో ఆ బటన్ మీద డబుల్ క్లిక్ చేస్తున్నప్పుడు మాత్రమే ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ డైరెక్టివ్ వచ్చేసి ఎన్జీ రిపీట్ డైరెక్టివ్. సో ఎన్జీ రిపీట్ డైరెక్టివ్ యూజ్ చేసి మనం డేటాబేస్ నుంచి డేటా రీడ్ చేసుకుంటాం కదా. సో ఆ డేటా రీడ్ చేసుకున్న డేటాని టేబుల్ ఫార్మాట్ లో డిస్ప్లే చేయాలంటే ఎన్జీ రిపీట్ అనే డైరెక్టివ్ యూజ్ చేసి డిస్ప్లే చేస్తాం. అంటే సపోజ్ ఇక్కడ మనకి 100 రికార్డ్స్ ఉన్నాయనుకోండి, డేటాబేస్ నుంచి ఒక ఏపీఐ 100 రికార్డ్స్ ని రిట్రీవ్ చేస్తుంది JSON ఫార్మాట్ లో. సో 100 రికార్డ్స్ ని మనం టేబుల్ ఫార్మాట్ లో డిస్ప్లే చేయాలంటే ఎన్జీ రిపీట్ అనే డైరెక్టివ్ వచ్చేసి సో 1 by 1 రో, ఓకే, ప్రతిసారి ఒక రోని తీసుకొని డిస్ప్లే చేస్తాం అన్నమాట. ఇక్కడ the ng repeat directive repeats an HTML element. ఓకే, మనం ఇప్పుడు టేబుల్ తీసుకుంటాం కదా, HTML టేబుల్. సో టేబుల్ ఫార్మాట్ లో మనం డేటాను డిస్ప్లే చేసుకుంటాం. tr td నేమ్ ఫోన్ నెంబర్ ఇవ్వనుకోండి. దాని తర్వాత ఇంకొక రో తీసుకుంటాం, అవేమో కాలమ్ నేమ్స్. ఈ టిఆర్ ఏమో ఓన్లీ డేటా డిస్ప్లే చేసుకోవడం కోసం యూజ్ చేస్తాము. ప్రసాద్ గారు, కాలమ్ నేమ్స్ కి మనం టీహెచ్ యూజ్ చేస్తాం కదా, లైక్ హెడ్ టీహెచ్ యూజ్ చేస్తే టిహెచ్ హెడర్ అని యూజ్ చేయొచ్చు, తెలుస్తుంది. టీడీ యూజ్ చేయొచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. మనం టీ హెడ్ యూజ్ చేయొచ్చు లేదా టీ బాడీ అని యూజ్ చేయొచ్చు బాడీకి. ఓకే, సో ఫస్ట్ రోలో మనకి కాలమ్ నేమ్స్ డిస్ప్లే అవుతాయి. సెకండ్ రో నుంచి మనకి డేటాబేస్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ వచ్చి మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. సో డైనమిక్ అప్లికేషన్స్ మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మన ఓన్గా ఈ రోస్ని మనం మెన్షన్ చేయలేము. ఎందుకంటే డేటాబేస్లో 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 1 lakh ఉండొచ్చు. ఎన్ని రికార్డ్స్ అయినా ఉండొచ్చు, అది మనకు అవసరం లేదు. కానీ మనం ఆ పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఎన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయో అన్ని రికార్డ్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. సో మనం మాన్యువల్గా ఈ రోస్ని మనం డిఫైన్ చేయలేము అనమాట. సో మనకి డేటాబేస్ నుంచి JSON ఫార్మాట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ ఇక్కడ లూప్లో డిస్ప్లే అవ్వాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే ఒక రో క్రియేట్ చేసుకొని ఈ రోని రిపీట్ చేస్తాము. సో ఇక్కడ చెప్పింది అదే, ఎన్జీ రిపీట్ డైరెక్టివ్ రిపీట్స్ అన్ HTML ఎలిమెంట్. ఓకే, సో ఈ రోని రిపీట్ చేస్తాం లూప్. సో ఆ లూప్లో మనకి JSON ఆబ్జెక్ట్లో ఎన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయో సో అన్ని రికార్డ్స్కి ఇక్కడ లూప్ తిరుగుతూ ఉంటుంది అనమాట. సో 100 రికార్డ్స్ ఉన్నాయనుకోండి, 100 టైమ్స్ ఈ టీఆర్ అనేది రిపీట్ అయ్యి మనకి డేటా డిస్ప్లే చేస్తుంది 100 రికార్డ్స్ని. సో ఒక 1000 కానీ 1 lakh కానీ అలా ఎన్ని రికార్డ్స్ ఉన్నా సరే ఆటోమేటిక్గా ఇది లూప్ అయ్యి డిస్ప్లే చేస్తుంది. సో ఎన్జీ రిపీట్ డైరెక్టివ్. సో దిస్ డైరెక్టివ్ instantiates a template once per item from a collection. ఫ్రమ్ కలెక్షన్ అంటే ఇప్పుడు మనకి 100 రికార్డ్స్ ఉన్నాయి కదా, 100 రికార్డ్స్ నుంచి ఎవ్రీ టైమ్ ఒక రికార్డ్ని తీసుకొని డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, ఈచ్ టెంప్లెట్ ఇన్స్టెంట్ గెట్స్ ఇట్స్ ఓన్ స్కోప్. ఓన్ స్కోప్ అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ జనరేట్ అవుతాయి. రన్ టైంలో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ జనరేట్ అవుతాయి కదా. సో జనరేట్ అయినప్పుడు ప్రతి రోకి కూడా సపరేట్ స్కోప్ ఇండివిజువల్గా క్రియేట్ అవుతుంది.
ఒక డేటాబేస్ నుంచి వచ్చిన డేటాకి సపరేట్ స్కోప్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. ప్రతి రోకి కూడా గెట్స్ ఇట్స్ ఓన్ స్కోప్ అండి, వేర్ ద గివెన్ లూప్ వేరియబుల్ ఈజ్ సెట్ టు ద కరెంట్ collection item. సో అండ్ ఇండెక్స్ ఈజ్ సెట్ టు ద ఐటమ్ ఇండెక్స్ ఆర్ ప్రాపర్టీ. సో ఈ ఇండెక్స్ సర్వీస్ వచ్చేసి మనం సీరియల్ నెంబర్స్ అంటే రో నెంబర్స్ అలాంటివి డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇండెక్స్ నెంబర్స్. సో ఎన్జి రిపీట్ డైరెక్టరీకి చిన్న ఎగ్జాంపుల్. ఓకే, చేస్తాను. యాంగులర్ జేఎస్ లైబ్రరీ కాల్ చేసుకోవాలి. ఇక్కడ కాల్ చేసుకున్న తర్వాత ఎన్జి యాప్ డైరెక్టివ్ మై యాప్, నెక్స్ట్ ఎన్జి కంట్రోలర్ మై కంట్రోలర్. ఓకే, సో మనం ఏం చేద్దాం అంటే ఒక జాసన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుందాం విత్ 4 or 5 ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్. ఓకే, 4 or 5 ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ టేబుల్ ఫార్మాట్లో డిస్ప్లే చేద్దాం బై యూజింగ్ ఎన్జి రిపీట్ డైరెక్టివ్. ఓకే, టీ హెడ్ అని యూజ్ చేసుకోవచ్చు లేదా టీఆర్ అని యూజ్ చేసుకోవచ్చు. ఈఎంపీ నేమ్, ఈమెయిల్ అండ్ ఫోన్. ఓకే, సో ఫస్ట్ మనం యాంగులర్ జేఎస్ అప్లికేషన్కి ఒక ఎన్జి రిపీట్ డైరెక్టరీకి ఒక జాసన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకున్నాం, వేర్ మై యాప్ ఈక్వల్ టు ఫస్ట్ ఏం చేయాలి, మాడ్యూల్ క్రియేట్ చేయాలి. ప్రతి అప్లికేషన్కి కూడా ఒక మాడ్యూల్ క్రియేట్ చేసుకోవాలి. సో మీరు నార్మల్గా రియల్ టైంలో ఏం చేస్తారంటే ఒకటే మాడ్యూల్ ఉంటుంది. ఇక్కడ నేను ఇండివిజువల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను కాబట్టి ప్రతిసారి ఒక మాడ్యూల్ క్రియేట్ చేస్తున్నాను. సో మీరు రియల్ టైంకి వెళ్ళిన తర్వాత ఒకటేసారి మాడ్యూల్ క్రియేట్ చేస్తారు. యాంగులర్ డాట్ మాడ్యూల్ మై యాప్ ఓకే, సో ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం థర్డ్ పార్టీ మాడ్యూల్స్ ఇక్కడ అప్లికేషన్లో ఇంక్లూడ్ చేసేటప్పుడు ఆ మాడ్యూల్ నేమ్ని ఇక్కడ డిఫైన్ చేస్తాం అనమాట. సో అది మీకు ఈరోజు క్లాస్ కానీ రేపు క్లాస్ కానీ వస్తుంది. మనం థర్డ్ పార్టీ మాడ్యూల్స్ యూజ్ చేస్తాం. థర్డ్ పార్టీ అంటే ఏం లేదు, వేరే జావాస్క్రిప్ట్ లైబ్రరీస్ ఉన్నాయనుకోండి, అంటే యాంగులర్ జేఎస్ సంబంధించినవి కొన్ని లైబ్రరీస్ ఉంటాయి థర్డ్ పార్టీ. అంటే ఇప్పుడు యాంగులర్ డాట్ మిన్ డాట్ జేఎస్ ఫైల్లో అన్ని ఫీచర్స్ సపోర్ట్ చేయమన్నమాట. అంటే కొన్ని ఫీచర్స్ కొన్ని జావాస్క్రిప్ట్ ఫైల్స్ ఉంటాయి, వేరే లైబ్రరీస్ ఉంటాయి. సో ఆ లైబ్రరీస్ని ఇక్కడ యూజ్ చేసినప్పుడు దానికి ఒక మాడ్యూల్ ఉంటుంది అనమాట. సో ఆ మాడ్యూల్ని ఇక్కడ యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఎన్జి రూట్ అనే డైరెక్టివ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ యాంగులర్ జేఎస్లో రూటింగ్ని ప్రొవైడ్ చేయడం కోసం అప్లికేషన్కి ఎన్జి రూట్ అనే డైరెక్టివ్ ఉంటుంది. సో ఆ డైరెక్టివ్ని యూజ్ చేయాలంటే మనం ఇంకో జావాస్క్రిప్ట్ లైబ్రరీ యూజ్ చేసుకోవాలి. అంటే యాంగులర్ జేఎస్ లైబ్రరీయే ఇంకోటి యూజ్ చేసుకోవాలి. సో అది ఏ లైబ్రరీ అంటే
ఓకే, సో ఇది జావాస్క్రిప్ట్ యాంగులర్ జేఎస్ లైబ్రరీ. ఇందులో ఏంటంటే ఓన్లీ యాంగులర్ రూటింగ్ సంబంధించిన కోడ్ మాత్రమే ఉంటుంది ఇందులో. ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీ మాత్రమే ఉంటుంది. ఓకే, సో యాంగులర్ జేఎస్ ఫైల్ ఇది కూడా. ng-root అనే డైరెక్టరీ ఉంటుంది. ఓకే, వేర్ ng-root మాడ్యూల్ ఈక్వల్ టు angular.module ng-root. ఓకే, సో ఈ లైబ్రరీని మనం ఇందులో యూజ్ చేసుకున్నప్పుడు దీని యొక్క ఫంక్షనాలిటీస్ మన అప్లికేషన్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. కాబట్టి అంటే ఇందులో ఉన్న ఫంక్షనాలిటీ మనకు వర్క్ అవ్వాలంటే ఇక్కడ డిఫైన్ చేసిన ng-root అనే మాడ్యూల్ నేమ్ని మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది యాంగులర్.js లైబ్రరీ. ఇది ఒక డైరెక్టివ్. సో దీనికి ఒక మాడ్యూల్ మనం సపరేట్గా క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో ఆ మాడ్యూల్ని ఇక్కడ యూజ్ చేసుకుంటేనే ఈ జేఎస్ ఫైల్లో ఉన్న ఫీచర్స్ మనకు యూజ్ చేసుకోగలం. సో అదర్వైజ్ మనం చేయలేము అనమాట. నెక్స్ట్ మై app.controller. my controller function scope scope dot display emp info function. ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకొని ఎప్పుడైతే మనం బటన్ టిక్ చేస్తామో ఆ బటన్ టిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అయ్యి ఎంప్లాయీస్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం డిస్ప్లే చేయాలి. సో అది మన ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఒక బటన్ ఇంక్లూడ్ చేస్తాం. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్, వాల్యూ display emp data. So ng-click equal to display emp info. ఓకే, సో మనం ఎప్పుడైతే బటన్ టిక్ చేస్తామో అప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫంక్షన్ కాల్ అయ్యి ఇక్కడ జాసన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత ఆ జాసన్ ఆబ్జెక్ట్లో ఉన్న రికార్డ్స్ మనకి ఇక్కడ టేబుల్ ఫార్మాట్లో డిస్ప్లే అవ్వాలి. స్కోప్ డాట్ ఎంప్లాయీస్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేస్తాము జాసన్ ఆబ్జెక్ట్కి. మనం మల్టిపుల్ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ కాబట్టి డిస్ప్లే చేసేది. ఎవ్రీ రికార్డ్ కూడా ఇలా మల్టిపుల్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంటాయి ఈచ్ రికార్డ్కి. ఓకే, సో ఈ ఫస్ట్ ఫ్లవర్ బ్రాకెట్ ఒక రికార్డు, తర్వాత కామా, సెకండ్ రికార్డ్కి ఒక ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్, థర్డ్ రికార్డ్కి ఒక ఓపెన్ అండ్ క్లోజ్. సో దీంట్లో మనం అవి క్రియేట్ చేయాలి. ఒక రికార్డ్స్ ఎంప్లాయీ నేము, ఈమెయిల్, ఫోన్ నెంబర్. ఎంపీ నేమ్, సతీష్, కామా ఈమెయిల్, gmail.com, కామా ఫోన్ మనకి ఇంటిజర్ వాల్యూ కాబట్టి ఇంటిజర్ వాల్యూ అని ఇవ్వచ్చు, లేదా స్ట్రింగ్ వాల్యూ అని సరే మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఫోన్ నెంబర్. సో అలాగే సెకండ్ ఎంప్లాయీ యొక్క ఇన్ఫర్మేషన్. ఎంపీ నేమ్,
ఈమెయిల్, comma, and phone number. The second employee information. Okay, and next third employee information. Email, gmail.com, and phone number. ఓకే, సో ఇక్కడ మనం 3 ఎంప్లాయీస్ యొక్క ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసాము జాసన్ ఆబ్జెక్ట్ లో. సో ఈ జాసన్ ఆబ్జెక్ట్ లో ఉన్న ఈ 3 ఎంప్లాయీస్ ని మనం అక్కడ టేబుల్ ఫార్మాట్ లో డిస్ప్లే చేయాలి. సో రియల్ టైమ్ లో ఏం చేస్తారంటే ఈ జాసన్ ఆబ్జెక్ట్ మనకి ఏపీఐ ద్వారా రీడ్ అవుతుంది, డేటాబేస్ నుంచి డేటా రీడ్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏంటంటే స్టాటిక్ గా క్రియేట్ చేసాము ఈ జాసన్ ఆబ్జెక్ట్ ని. రియల్ టైమ్ లో మీకు ఏపీఐ ఉంటుంది, ఏపీఐ నుంచి డేటా రీడ్ అవుతుంది. సో ఆ ఏపీఐలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అన్నమాట. మనకి డేటాబేస్ నుంచి రీడ్ అయిన డేటా జాసన్ ఫార్మాట్లో ఇలాగే ఉంటుంది. సో దాన్ని ఒక ఆబ్జెక్ట్కి అప్లై చేసుకుంటాం. సో అప్పుడు స్కోప్ డాట్ ఎంప్లాయీస్ అనే వేరియబుల్లో మనకి జాసన్ ఆబ్జెక్ట్ అంటే సో ఎంప్లాయీ యొక్క ఇన్ఫర్మేషన్ 3 ఎంప్లాయీస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. సో దీన్ని మనం టేబుల్ ఫార్మాట్లో డిస్ప్లే చేయాలి. సో మనకి ఇక్కడ ఎన్ని రికార్డ్స్ ఉంటాయి అనేది మనకు అవసరం, కానీ అన్ని రికార్డ్స్ డిస్ప్లే అవ్వాలి కాబట్టి ఒకటే రో క్రియేట్ చేస్తాం అక్కడ. దాన్ని ng రిపీట్ డైరెక్టివ్ ద్వారా రిపీట్ చేస్తాం. emp in ఎంప్లాయీస్. మీకు ఫర్ ఈచ్ లూప్ ఐడియా ఉంది కదా, సో ఫర్ ఈచ్ లూప్ లాగా సేమ్ ఇది వర్క్ అవుతుంది. ఓకే, ఎవ్రీ రికార్డు ఎవ్రీ టైం ఒక రికార్డు తీసుకొని డిస్ప్లే చేస్తాం అన్నమాట. ఇక్కడ ng రిపీట్ డైరెక్టివ్ ఫస్ట్ ఒక రికార్డుని తీసుకుంటుంది, తీసుకొని ఈ టీడీలో డిస్ప్లే చేస్తామన్నమాట. emp డాట్ emp నేమ్, emp డాట్ ఈమెయిల్, emp డాట్ ఫోన్ నెంబర్. సో ఎంప్లాయీస్ లో మనకి 3 ఎంప్లాయీస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎంపీ నేమ్, ఫోన్, ఈమెయిల్, ఫోన్ అవి డిస్ప్లే చేస్తుంది. మళ్ళీ ఎంప్లాయీస్ నుంచి ఇంకో రికార్డ్ తీసుకొని సెకండ్ ఎంప్లాయీ యొక్క ఇన్ఫర్మేషన్ బైండ్ చేస్తుంది. అలాగే థర్డ్ ఎంప్లాయీ. సో అలా మనకి ఎన్ని రికార్డ్స్ ఉంటాయో అన్ని రికార్డ్స్ కూడా ఈ టిఆర్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ప్రసాద్ గారు, ఫస్ట్ అయితే మనం ఆ డేటాబేస్ వాల్యూస్ అయితే అన్ని ప్రజెంట్ చేయాలి కదా ప్రసాద్ గారు? కంపల్సరీ ఈ డేటా డేటాబేస్ లో ఉండాలి. సో ఉంటేనే మనకి డేటా రిటర్న్ అవుతుంది. ఓకే, సో మీకు శాంపుల్ ఒక ఏపీఐ చూపిస్తాను, ఆగండి. అది ఎలా ఉంటుంది అంటే ఏపీ ఇది ఒక ఎగ్జాంపుల్ ఏపీ. సో ఈ ఏపీ ఏముంటుందంటే ఇందులో మన ఇండియాలో ఉన్న స్టేట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇది. సో ఇది service.groupkt.com అనే వెబ్సైట్ వల్ల సర్వర్ డేటాబేస్ నుంచి ఈ ఏపీఐ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇండియాలో ఉన్న స్టేట్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ ఏపీఐలో ఉంటుంది. అంటే ఇది పబ్లిక్ ఏపీఐ ఒకటి ఎగ్జాంపుల్కి. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ ఏపీఐ ఇంప్లిమెంట్ చేశారు. సో ఇందులో వాళ్ళ డేటాబేస్లో ఉన్న స్టేట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ ఏపీఐ జాసన్ ఆబ్జెక్ట్ ద్వారా జాసన్ ఆబ్జెక్ట్లో మనకి రిటర్న్ అవుతుంది. సో దీన్ని
రీడ్ చేసుకొని ఇక్కడ టేబుల్ ఫార్మాట్లో డిస్ప్లే చేస్తాం అనమాట. అంటే అప్పుడు ఏం చేస్తామంటే ఈ ఎంప్లాయీస్కి ఇక్కడ నుంచి వచ్చిన రికార్డ్స్ని అప్లై చేస్తాము. సో అది ఎలా అప్లై చేస్తామనేది తర్వాత చెప్తాను. దానికి ఒక సర్వీస్ ఉంటుంది, హెచ్టిటిపి సర్వీస్. ఆ హెచ్టిటిపి సర్వీస్ వచ్చేసి ఏపీఐలో ఉన్న ఈ జాసన్ ఆబ్జెక్ట్ని రీడ్ చేసుకొని ఈ ఎంప్లాయీస్ అనే వేరియబుల్కి అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత ఇక్కడ రిపీట్ డైరెక్టివ్ ఇచ్చేసి డిస్ప్లే చేస్తాము. సో అది తర్వాత విషయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఒక జాసన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో కంపల్సరీ డేటాబేస్లో ఉంటేనే మనకి డేటా డిస్ప్లే అవుతుంది, అదర్వైజ్ మనకి డిస్ప్లే అవ్వదు. సో ఇక్కడ ఏపీఐలో కూడా వాళ్ళ డేటాబేస్లో ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మనకి రిటర్న్ అవుతుంది, లేకపోతే రాదు. దీన్నే సర్వీస్ అంటారు ప్రసాద్ గారు. వీటినే సర్వీస్ అంటారా? ఒక సర్వీస్ అంటారా? ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ కానీ దీన్ని ఏపీఐ అంటారు. మరి సర్వీస్ అంటే ఏంటి? మామూలు సర్వీస్ అనొచ్చు, ఏపీఐ అనొచ్చు. ఓకే, రెస్ట్ ఏపీఎస్ అంటారు, రెస్ట్ సర్వీసెస్ అంటారు వీటిని. సో దీన్ని రన్ చేసిన అనుకోండి మనం ఎగ్జాంపుల్. డిస్ప్లే ఎంపీ డేటా. ఓకే, బటన్ టిక్ చేయగానే ఎంప్లాయీకి ఇన్ఫర్మేషన్ మనకి టేబుల్ ఫార్మాట్లో డిస్ప్లే అయింది. ఓకే, ఇక్కడ టేబుల్కి కొన్ని స్టైల్స్ రాద్దాం. టేబుల్ బోర్డర్, ఓకే. సో టేబుల్ ఫార్మాట్ ఎలా వస్తుంది, ఇక్కడ ఒకసారి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చూసాం అనుకోండి. సో మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, అక్కడ 3 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 3 rows క్రియేట్ అయినాయి చూడండి. ఇక్కడ మనం క్రియేట్ చేసింది ఓన్లీ ఒక రో మాత్రమే ఇక్కడ. ఓకే, రియల్ కోడ్లో ఒక రోనే ఉంది, కానీ ఇక్కడ జనరేట్ అయింది మాత్రం 3 rows జనరేట్ అయినాయి. అండ్ ఎవ్రీ రికార్డ్ కూడా సపరేట్ స్కోప్ అనేది క్రియేట్ అయింది చూడండి. క్లాస్ ఈక్వల్ టు ఎన్జీ స్కోప్ అనే క్లాస్. సో ఇది అప్లై అవుతుంది అన్నమాట. ఓకే, ఈచ్ టెంప్లెట్ ఇన్స్టెన్స్ gets its own scope where the given loop variable is set to the current collection item. ఓకే, ఎక్కడైతే మనకి వాల్యూ అనేది అక్కడ డేటా డిస్ప్లే చేస్తుందో ఆ ఏరియాలో సపరేట్ స్కోప్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. తర్వాత ఇది ఆల్రెడీ మీకు తెలుసు, ఇంకా క్లాస్ ఈక్వల్ టు ఎన్జీ బైండింగ్ అనే డైరెక్ట్ క్లాస్ ఇచ్చేసి డేటాని డిస్ప్లే చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఇండెక్స్ ఉంది కదా. సో ఇండెక్స్ ఇచ్చేసి మనం రో యొక్క నెంబర్స్ని డిస్ప్లే చేయొచ్చు అనమాట. మనకి ఇక్కడ ఓన్లీ ఎంప్లాయీస్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రం చూపిస్తున్నాము. సో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో మనకి ఇండెక్స్ కావాలంటే ఆ ఇండెక్స్ సర్వీస్ ఇచ్చేసి మనం రో నెంబర్స్ డిస్ప్లే చేయొచ్చు. సీరియల్ నెంబర్, ఇక్కడ టీడీలో ఇండెక్స్ +1. సో ఇండెక్స్ +1 అంటే స్టార్టింగ్ 1తో స్టార్ట్ అవుతుంది ఇండెక్స్. సో ఎవ్రీ టైము ఒకటి ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. అలా మనకి ఎన్ని రికార్డ్స్ అయితే డిస్ప్లే అవుతాయో
అన్ని వాల్యూస్ ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో 1 2 3 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 3 rows డిస్ప్లే అయింది. Okay, so this is the example for ng repeat directive. Next to AngularJS expressions. సో ఈ ఎక్స్ప్రెషన్స్ మనకి ng bind డైరెక్టివ్ ఒకటి చెప్పాను ఇంతకుముందు. సో ఇవి రెండు సేమ్ వర్క్ అవుతాయి, ఒకేలా వర్క్ అవుతాయి. అంటే డేటాని బైండ్ చేయడం కోసం యూజ్ చేస్తాం అనమాట ng bind డైరెక్టివ్ అండ్ AngularJS expressions. ఓకే, సో ఈ ఎక్స్ప్రెషన్స్ అండ్ ng bind రెండు సేమ్ వర్క్ అవుతాయి. సో ఎక్స్ప్రెషన్స్ వచ్చేసి మనం డబుల్ బ్రేసెస్ యూజ్ చేస్తాము. ఓకే, అంటే వాల్యూ అనేది బైండ్ చేయడం కోసం 2 ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాము. ఇప్పుడు మనం ప్రజెంట్ చేసిన ఎగ్జాంపుల్లో సేమ్ అదే చేసాం. 2 ఫ్లవర్ బ్రాకెట్స్ వచ్చేసి డేటాను బైండ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇలాగైనా చేయొచ్చు, లేకపోతే ఇది కామెంట్ పెట్టి ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ కాకుండా ng bind డైరెక్టివ్ యూజ్ చేసి ఎలాగైనా సరే మనం బైండ్ చేయొచ్చు అన్నమాట వాల్యూ. ఓకే, సో ng bind డైరెక్టివ్ యూజ్ చేసి మనం డేటా డిస్ప్లే చేయొచ్చు ఇక్కడ. సేమ్ డేటా డిస్ప్లే అవుతుంది. సో ఈ ఎక్స్ప్రెషన్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ ఎక్స్ప్రెషన్స్లో మనం ఫిల్టర్స్ అప్లై చేయొచ్చు. ఓకే, సో ఇలా ఎందుకు యూజ్ చేస్తామంటే సో ఫిల్టర్స్ అప్లై చేయొచ్చు దీనికి, అండ్ డేటా బైండ్ చేయడం అది కూడా ఈజీ అన్నమాట. మనం ng bind అనే డైరెక్టివ్ రాసి డబుల్ కోట్స్ సింగిల్ కోట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా 2 ఫ్లవర్ బ్రాకెట్స్ ఇచ్చేసి వేరియబుల్ నేమ్ ఇచ్చేస్తే డేటా బైండ్ అవుతుంది. సో AngularJS expressions are written inside double braces. AngularJS expression binds data to HTML the same way as the ng bind directive. ఓకే, ఇక్కడ ng bind డైరెక్టివ్ యూజ్ చేసి మనం డేటా ఎలా బైండ్ చేస్తున్నామో సేమ్ ఇక్కడ కూడా అలాగే వర్క్ అవుతుంది. AngularJS will output data exactly where the expression is written. అంటే ఇప్పుడు ఈ స్టెప్ ఏంటంటే మనం ఎక్స్ప్రెషన్ ఎక్కడైతే రాస్తామో ఆ పర్టికులర్ ఏరియాలో మాత్రమే మనకి డేటా డిస్ప్లే అవుతుంది. అంటే సెకండ్ లైన్కి వెళ్తాం కానీ అలాంటిది ఏమో జరగదు ఇక్కడ. ఇక్కడ పెట్టామనుకోండి ఏదైనా నేమ్ అని చెప్పి, సో ఇక్కడ బైండ్ అవుతుంది అన్నమాట వాల్యూ. స్కోప్ డాట్ నేమ్ ఈక్వల్ టు యాంగులర్. అంటే ఎక్స్ప్రెషన్ మనం పేజ్లో ఎక్కడ యూజ్ చేస్తామో సేమ్ అక్కడ డేటా డిస్ప్లే అవుతుంది. సో ఎక్స్ప్రెషన్స్ ఆర్ యూజ్డ్ టు బైండ్ అప్లికేషన్ డేటా టు HTML. ఓకే, ఇక్కడ చూడండి అప్లికేషన్ డేటాని బైండ్ చేయడం కోసం ఎక్స్ప్రెషన్ యూజ్ చేసాం ఇక్కడ. సో మనం ఇక్కడ ఏమీ HTML ఎలిమెంట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, స్పాన్ యూజ్ చేసి ng bind డైరెక్ట్ యూజ్ చేసి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ 2 ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టుకొని మన వేరియబుల్ని కంట్రోలర్ ద్వారా బైండ్ చేయొచ్చు అన్నమాట.
So expressions are written inside double braces and expression behaves in the same way as ng bind directive. సో మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఇలాంటివన్నీ చేయొచ్చు అన్నమాట ఇక్కడ. సో సపోజ్ మనకి ఎడిషన్ అనేది కావాలనుకోండి, ఇక్కడ ఓ బటన్ పెట్టుకున్నాం, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్, వాల్యూ ఈక్వల్ టు ఎడిషన్, ng click డైరెక్టివ్, యాడ్ వాల్యూస్ అనేది ఫంక్షన్. ఇదేమో రిజల్ట్. సో ఈ రిజల్ట్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎడిషన్ ఆఫ్ 2 వాల్యూస్ అని చెప్పి ఆ రిజల్ట్ అక్కడ డిస్ప్లే అవుతుంది. సో మనం ఇక్కడ బటన్ టిక్ చేస్తాం కాబట్టి యాంగులర్ చేసిన ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తాం. స్కోప్ డాట్ యాడ్ వాల్యూస్ ఈక్వల్ టు ఫంక్షన్, స్కోప్ డాట్ రిజల్ట్ ఈక్వల్ టు టెన్ ప్లస్ 30. ఓకే, సో రిజల్ట్ మనకి 40 అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వాలి బటన్ టిక్ చేయగానే. ఓకే, సో ఎడిషన్ ఆఫ్ 2 వాల్యూస్. ఓకే, డైరెక్ట్ గా వాల్యూస్ అయినా సరే మనం ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. 20 ప్లస్ 80 డైరెక్ట్ గా మనకి పేజ్ రన్ చేయగానే మనకి వాల్యూ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ng రిపీట్ డైరెక్టివ్ అండ్ ఎక్స్ప్రెషన్స్. నెక్స్ట్ ng init డైరెక్టివ్. సో ng init డైరెక్టివ్ ఇచ్చేసి ప్రీ డిఫైన్డ్ గా ఏదైనా వాల్యూస్ ని మనం ఇన్స్టలేట్ చేయాలంటే ఈ డైరెక్టివ్ ఇచ్చేసి ఇన్స్టలేట్ చేస్తాం అన్నమాట. అంటే మీరు ఏదైనా మీకు జావాలో కానీ సి షార్ప్లో కానీ ఏదైనా ఫంక్షన్ డిక్లేర్ చేసి ప్రీ డిఫైన్డ్ గా కొన్ని వాల్యూస్ ని ప్రొవైడ్ చేస్తారు. సో అలాంటి వాల్యూస్ ని మనం ప్రొవైడ్ చేయాలంటే, అంటే ఏదైనా వాల్యూస్ ని మనం ఇన్స్టలేట్ చేయాలంటే ప్రీ డిఫైన్డ్ గా ng init అనే డైరెక్టివ్ ఇచ్చేసి ఇన్స్టలేట్ చేస్తాం. మనం 2 వేస్ లో ఇన్స్టలేట్ చేయొచ్చు అన్నమాట ఇక్కడ డైరెక్టివ్స్ ని. డైరెక్ట్ గా ng init అనే డైరెక్టివ్ ఇచ్చేసి ఇన్స్టలేట్ చేయొచ్చు. అలాగే కంట్రోలర్ లో అయినా సరే ఓ ఫంక్షన్ క్రియేట్ చేసి ఇన్స్టలేట్ చేయొచ్చు. ng init AngularJS library ng app equal to my app, అలాగే కంట్రోలర్ మై కంట్రోలర్. సో మనం డైరెక్ట్ గా ng init అనే డైరెక్టివ్ ఇచ్చేసామంటే మనం కంట్రోలర్ డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ng init డైరెక్టివ్ ఇచ్చేసి వాల్యూస్ ఇన్స్టలేట్ చేయొచ్చు. ng init. ఓకే, సో నేమ్స్ అనే వేరియబుల్ ఈక్వల్ టు, సో మనం సేమ్ ఇందాక కంట్రోలర్ లో ఎలా క్రియేట్ చేసామో మల్టిపుల్ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్,
సేమ్ ఇక్కడ కూడా అలాగే డిఫైన్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఫస్ట్ నేమ్ ప్రసాద్, లాస్ట్ నేమ్ డి, అండ్ ఫస్ట్ నేమ్ హర్ష, లాస్ట్ నేమ్ టిహెచ్. ఇక 2 ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ ని మనం ప్రీ డిఫైన్డ్ గా ఇన్స్టలేట్ చేస్తున్నాం. ఓకే, సో దట్ మనం ఇక్కడ ఎన్జీ యాప్ అనేది మనం డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే మనం మాడ్యూల్ క్రియేట్ చేసిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇక్కడ ఇన్స్టలేట్ చేసాం కాబట్టి ఈ వాల్యూస్ని మనం టేబుల్ ఫార్మాట్లో డిస్ప్లే చేయొచ్చు. టేబుల్ tr ఫస్ట్ నేమ్, tr లాస్ట్ నేమ్, నెక్స్ట్ అలాగే tr td. సో ఈ tdలో మనం ఎన్జీ రిపీట్ డైరెక్టివ్ తీసుకోవాలి. ఎంపిన్ నేమ్స్. ఓకే, సో అక్కడ నేమ్స్ అనే వేరియబుల్ ఇది. సో ఈ వేరియబుల్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. అందులో నుంచి ఇక్కడ 2 ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది నేమ్స్ అనే వేరియబుల్లో. ఎవ్రీ టైం ఒక రికార్డ్ని తీసుకొని డిస్ప్లే చేస్తుంది ఇక్కడ. emp డాట్ లాస్ట్ నేమ్. ఓకే, ఇంకా నెక్స్ట్ మనం మాడ్యూల్ డిఫైన్ చేసిన అవసరం లేదు, కంట్రోలర్ డిఫైన్ చేసిన అవసరం లేదు. Okay, so this is the output for ng init directive. Okay, first name and last name. Okay, both are displaying. So ఇలా క్రియేట్ చేయొచ్చు, లేకపోతే కంట్రోలర్ ద్వారా అయినా సరే మనం ng init డైరెక్టివ్కి వాల్యూస్ని ఇన్స్టేట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే ng కంట్రోలర్ తీసుకుందాం. ng కంట్రోలర్ my controller, next app my app. ఓకే, సో అప్లికేషన్ నేమ్ కంట్రోలర్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వేర్ యాప్ ఈక్వల్ టు యాంగులర్ డాట్ మాడ్యూల్ my app నెక్స్ట్ యాప్ డాట్ కంట్రోలర్ my controller comma function scope సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇన్స్టలేట్ చేయాలి. సో ఈ వాల్యూస్ని మనం ఇన్స్టలేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇది కట్ చేస్తాం. ఇక్కడ కట్ చేసి ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాము. స్కోప్ డాట్ init values equal to function. Next scope dot names equal to అని చెప్పి మనకు జాసన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో ఇన్నిట్ వాల్యూస్ అనే మెథడ్ని ఇక్కడ కాల్ చేస్తాము. ఓకే, సో ఎప్పుడైతే మనం ఈ ఫామ్ రన్ చేస్తామో అప్పుడు ఈ మెథడ్ కాల్ అవుతుంది. ఇన్నిట్ వాల్యూస్ అనే ఫంక్షన్ కాల్ అయ్యి
వాల్యూస్ ని సెలెక్ట్ చేసుకొని డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో సేమ్ ఎగ్జాంపుల్, సేమ్ అవుట్పుట్. ఓకే, విత్ కంట్రోలర్, వితౌట్ కంట్రోలర్. కంట్రోలర్ ద్వారా సరే మనం ఇన్స్టలేట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఎక్కడైనా సరే మనం ప్రీ డిఫైన్డ్ వాల్యూస్ని ఇన్స్టలేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎన్జి రూట్ డైరెక్టివ్, సో ఇది చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది. ఇది రేపు కంటిన్యూ చేద్దాం దీన్ని. తర్వాత డైరెక్టివ్ వచ్చేసి ఎన్జి స్టైల్ డైరెక్టివ్. సో ఎన్జి స్టైల్ డైరెక్టివ్ allows us to set CSS styles on a HTML element. సో మనం నార్మల్గా ఏదైనా ఒక టెక్స్ట్ బాక్స్ కానీ, బటన్ కానీ, పారాగ్రాఫ్ కానీ ఇన్లైన్ స్టైల్స్ అప్లై చేయాలంటే స్టైల్ అనే అట్రిబ్యూట్ తీసుకుంటాం. సపోజ్ ఒక పారాగ్రాఫ్ ఉందనుకోండి, శాంపుల్ టెక్స్ట్. సో దీనికి CSS ప్రాపర్టీస్ అప్లై చేయాలి, ఇన్లైన్ స్టైల్స్. సో వీ కెన్ యూజ్ స్టైల్ అట్రిబ్యూట్. ఓకే, అండ్ CSS ప్రాపర్టీస్, కలర్, వైట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్, రెడ్ కలర్. ఓకే, సో ఇన్లైన్ స్టైల్స్ మనం ఇలా అప్లై చేస్తాము. కానీ AngularJS-లో మనం ఈ స్టైల్స్ మనం ఇలా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. కంట్రోలర్ ద్వారా కూడా వాల్యూస్ని, ఓకే, ఈ CSS ప్రాపర్టీస్ని మనం బైండ్ చేయొచ్చు కంట్రోలర్ నుంచి. Okay, the ng style directive allows us to set CSS styles on HTML element. So we can do one example on ng style directive. ng style. Okay, controller. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఓన్లీ శాంపుల్ టెక్స్ట్ అనే పారాగ్రాఫ్ నార్మల్ స్టైల్ ట్యాగ్ అట్రిబ్యూట్ ఇచ్చేసి మనం స్టైల్స్ బైండ్ చేసాము. సో ఇది రన్ చేస్తే మనం నార్మల్గా స్టైల్స్ అప్లై అవుతాయి. కానీ ఈ స్టైల్ అట్రిబ్యూట్కి కొన్ని అప్లికేషన్స్లో ఏం చేస్తారంటే స్టైల్స్ కూడా డైనమిక్గా అప్లై చేస్తారు. ఓకే, సో అంటే మీరు థీమ్స్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, సో థీమ్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న స్టైల్స్ అప్లై అవ్వాలి ఆ పర్టికులర్ ఎలిమెంట్స్కి. ఓకే, మీరు అప్లికేషన్లో మీరు సెలెక్ట్ చేసుకున్న థీమ్ సెలెక్ట్ అవ్వాలి కాబట్టి ఆ స్టైల్స్ని కూడా మీకు కంట్రోలర్ ద్వారా బైండ్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి సినారియోస్లో సో అప్పుడు ng స్టైల్ అనే డైరెక్టివ్ ఇచ్చేసి డిస్ప్లే చేస్తాం, అంటే ఆ స్టైల్స్ అప్లై చేస్తాం. ng style equal to ng style equal to సపోజ్ పారాగ్రాఫ్కి టెక్స్ట్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే ఇక్కడ ఎలా అప్లై చేసాము, బ్యాక్గ్రౌండ్ ఫ్లవర్ బ్రాకెట్స్ తీసుకుంటాం. ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్లో బ్యాక్గ్రౌండ్ కలర్ CSS ప్రాపర్టీ, బ్యాక్గ్రౌండ్ కలర్ సో ఇక్కడ ఈ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూని కంట్రోలర్ ద్వారా బైండ్ చేస్తారన్నమాట. సో కొన్ని థీమ్స్ అప్లికేషన్స్లో మీరు సెలెక్ట్ చేసుకున్న థీమ్ ఆ పర్టికులర్, అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్ అనేది ఆ పర్టికులర్ పారాగ్రాఫ్కి అప్లై అవ్వాలంటే అవి కంట్రోలర్ ద్వారా బైండ్ అవ్వాలి. కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వేరియబుల్ తీసుకుంటాం. సో
సో ఆ వేరియబుల్ని కంట్రోలర్ ద్వారా బైండ్ చేస్తాం. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న థీమ్ అండ్ స్టైల్స్ అన్ని డేటాబేస్లో సేవ్ అవుతాయి. సో ఆ సేవ్ చేసిన వాల్యూస్ని కంట్రోలర్ ద్వారా మాత్రమే మనం వ్యూకి బైండ్ చేయగలం. సో వ్యూ మీడియేటర్ బిట్వీన్ వ్యూ అండ్ డేటాబేస్. ఓకే, కంట్రోలర్ mediator between view and database. Okay, model. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ బైండ్ అవ్వాలంటే ఒక వేరియబుల్ తీసుకొని వేరియబుల్ని మనం బైండ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ సింగిల్ కోట్స్ మై బీజీ అనేది ఇక్కడ వేరియబుల్. సో ఈ వేరియబుల్కి కంట్రోలర్ నుంచి బ్యాక్గ్రౌండ్ కలర్ని బైండ్ చేస్తున్నాం. ఓకే, మై బీజీ scope dot my bg equal to బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అప్లై చేద్దాం. రెడ్. ఈ ఎగ్జాంపుల్ రన్ చేస్తే ఒకసారి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ వచ్చేసింది. సో అలాగే టెక్స్ట్ కలర్ వైట్ రావాలనుకోండి, కామా కలర్ టెక్స్ట్ కలర్. సో టెక్స్ట్ కలర్ కూడా వేరియబుల్ ఇక్కడ నుంచి బైండ్ అవుతుంది. స్కోప్ డాట్ టెక్స్ట్ కలర్. వైట్ అనేది మనకి కంట్రోలర్ ద్వారా బైండ్ చేస్తున్నాం. ఓకే, సో టెక్స్ట్ కలర్ వైట్ వచ్చేసింది. సో ఇందాకేమో నార్మల్ బ్లూ కలర్లో ఉంది, సో ఇప్పుడు వైట్ కలర్లోకి వచ్చింది టెక్స్ట్ కలర్. So like this we can apply the CSS property values from controller. Okay, by using ngstyle directive. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఏం చేశానంటే ఒక బటన్ తీసుకున్నాను. సో బటన్ టిక్ చేసినప్పుడు టెక్స్ట్ బాక్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ని చేంజ్ చేశాను. Okay, so button change the text box color and text box type equal to text ngstyle background color my color. సో మై కలర్ అనేది ఇక్కడ ఈ ఫంక్షన్లో రాసుకోవాలి. కంట్రోలర్లో స్కోప్ డాట్ చేంజ్ టెక్స్ట్ బాక్స్ కలర్ ఈక్వల్ టు ఫంక్షన్, నెక్స్ట్ స్కోప్ డాట్ మై కలర్ ఈక్వల్ టు టెక్స్ట్ బాక్స్ కలర్ కాబట్టి గ్రే కలర్ ఇద్దాం. ఓకే, సో టెక్స్ట్ బాక్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఓన్లీ వైట్ ఉంది. టిక్ చేయగానే టెక్స్ట్ బాక్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయింది, గ్రే కలర్లోకి వెళ్ళిపోయింది. సో అలాగే రిమైనింగ్ మనం ఏ ప్రాపర్టీ అయినా సరే ఇలా బైండ్ చేసుకోవచ్చు. కామా పెట్టేసి ఇక్కడ మల్టిపుల్ చేసి ప్రాపర్టీస్ కలర్.
So text CLR, text color. Scope dot text color equal to మనం ఇక్కడ వైట్ పెట్టేద్దాం. ఆల్రెడీ గ్రే కలర్ లో ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ కలర్ వైట్. సో ఇందాక ఓన్లీ బ్లాక్ లో వస్తాయి టెక్స్ట్, ఇప్పుడు టెక్స్ట్ కలర్ వైట్ లో వస్తుంది. ఓకే, సో ఇలా. సో ఎన్జీ స్టైల్ డైరెక్టివ్ ఇచ్చేసి కేసెస్ ప్రాపర్టీస్ ని అండ్ ప్రాపర్టీ వాల్యూస్ ని ఇలా బైండ్ చేస్తాం.